వెల్కమ్ టు సదానందం అన్న. మీ కరీంనగర్లో మీ ఊరు వచ్చారు, మీ నట్టింటికి వచ్చారు. సో మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ మా మూవీ టీమ్కి. హలో హలో ఉన్నది మైక్ మాట్లాడుతున్నా. అందరికి శనార్థి, మా సంతూరు కనగర్తి, భీమదేవరపల్లి బ్రాంచ్. అసలు ఆ పేరినంగానే నేను ఫస్ట్ నవ్వుకున్నా. నేను ఇది కామెడీ సినిమానా ఏ సినిమానో నాకు అర్థం కాలేదు. కానీ రమేష్ అన్న సోదరుడు మరి మిత్రుడు అన్న ఫస్ట్ మంచి రచయిత. ఆయన కలం నుంచి వచ్చిందంటే ఎంతోమందికి కనువిందు చేయాలన్నటువంటి ఒక బలమైన సంకల్పంతోనే ఈ సినిమా తీసుకుంటాడు. అని నేను అనుకున్న ట్రైలర్ వచ్చినప్పుడు చెప్పిన, పాటలు వచ్చినప్పుడు చెప్పిన, ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. ఈ సినిమా తప్పకుండా, ఎందుకంటే ఎక్కువ మాట్లాడి విసిగించే కంటే ఒక ముక్కలు చెప్పాలంటే అచ్చమైన స్వచ్ఛమైన ఒక పల్లె సినిమా ఇది. ఆ పల్లె మనుషులు, ఆ మట్టి మనుషులు ఆ ట్రైలర్లో చూసినప్పుడే కనిపించింది. ఎందుకంటే చాలా షార్ట్ ఫిల్మ్లు, కనీసం ఒక 300-400 షార్ట్ ఫిల్మ్లు చేసి ఉంటాను నేను అదే పల్లెలో. కానీ అలాంటి పల్లెలోనే ఒక సినిమా తీయడం అనేది అద్భుతం. తప్పకుండా కీర్తిలతక్క, అదేవిధంగా నరేందర్ అన్న, తప్పకుండా మీరు పెట్టుకున్న ఆశలు, మీరు పెట్టిన పైసలు తప్పకుండా వస్తాయి. అది ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే అందరి ఆదరణ ఈ సినిమా మీద ఉంటుంది. ఈ సినిమాకి కావాల్సిన ప్రమోషన్ మాత్రం ఇంపార్టెంట్. దానికి నా వంతు సహకారం కూడా నేను ప్రమోషన్ చేస్తాను తప్పకుండా. ఎందుకంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ నిలబడితే మాలాంటి కళాకారులు ఇంకో 10 మంది భోజనం చేస్తారు. కాబట్టి ఒక ప్రొడ్యూసర్ నిలబడాలి ఫస్ట్. ఆ ప్రొడ్యూసర్ నిలబెట్టే బాధ్యత మనందరిది. తప్పకుండా ఈ సినిమాను మనం ఆదరించాలి, ఈ సినిమాని నిలబెట్టాలి. ఇలాంటి ఇంకొక 10 సినిమాలు రావాలి. రమేష్ అన్న లాంటి డైరెక్టరు, కీర్తిలతక్క, మరి నరేందర్ అన్న లాంటి ప్రొడ్యూసర్స్ రావాలని కోరుకుంటూ, ఇక ఒక విన్నపం ఏంటంటే, దయచేసి దేవుడు నవరసాలు ఇచ్చిండు, అందులో హాస్యరసం చాలా గొప్పది. మీరందరూ కూడా ప్రతిరోజు ఒక 10 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వురు. ఎందుకంటే ఒక సినిమా చూడాలంటే ఆరోగ్యంగా ఉంటేనే పోతాం. మరి పరిచయం బట్టే జనం వస్తే పోయి సినిమా చూస్తాం, మనం చూడం కదా. కాబట్టి మన అందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక 10 నిమిషాలు నవ్వుతే చాలు. మన ముఖంలో కళ ఉంటుంది, మన పానంలో ఆరోగ్యం ఉంటుంది. ఇవి రెండు ఉండాలంటే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ముద్దుగా నవ్వాలి. మనం ఎవరితో నవ్వాలి, ఎవరితో కడితే వాళ్ళతో నవ్వకూరి. ఎందుకంటే మనవులతోనే కలిసి నవ్వురి. పక్క పొట్టలతో నవ్విరనుకో వేరే అవుతుంది. ఆ గసలు నవ్వకూరి. కాబట్టి మీరు అందరూ నవ్వుతూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మరి ఈ సినిమాను మనం సక్సెస్ చేయాలని, ఈ సినిమా కోసం మనందరం ఒక బలగాన్ని మనం ఎంతనైతే సక్సెస్ చేసినావో అదే రెట్టింపులో ఈ భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమాను సక్సెస్ చేయాలని, ఈ సినిమాకు పనిచేసినటువంటి, నటించినటువంటి కళాకారులందరికీ, మరి సాంకేతిక నిపుణులకు, అదేవిధంగా ముఖ్యంగా ఈ సినిమా చేయాలనే సంకల్పం ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ లతక్క గారికి, రాజా నరేందర్ అన్నకు, ఈ సినిమా డైరెక్షన్ చేసినటువంటి రమేష్ చెప్పాలన్నకు, ఇంక ఈ సినిమాలో ఒక అద్భుతమైనటువంటిది ఏంటంటే, ఒక సగం బలం ఈ సినిమాకు మ్యూజికే, సంగీతం సగం బలం ఈ సినిమాకు. చరణార్జున్ అన్న అందరూ అదే ముచ్చట చెప్పారు, నేను కూడా అదే ముచ్చట చెప్తే కూడా బాగుండేది. నేను చాలాసార్లు మీ పాటలు కార్లో పెట్టుకొని వినుకుంటూ పోతూనే ఉంటాం. మా ఇంట్లో స్క్రీన్లు వేసుకొని మీ పాటలు వింటాం. అంటే అంత అద్భుతమైనటువంటి పాటలు. మీరు ఆ పాటకు ప్రాణం పెడతారు. ఆ పాట ఒక డివోటీనెస్ ఎట్లుంటుందో ఆ పనిలో చూపెట్టినటువంటి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. ఈ సినిమాతోని ఇంకా మీరు వేరే స్థాయిలో ఉంటారన్న అందులో ఏమాత్రం అనుమానం లేదు. కాబట్టి ఈ సినిమాను మన అందరం కలిసి సక్సెస్ చేద్దాం. భీమదేవరపల్లి బ్రాంచ్ త్వరలో ఒక ఘన విజయం సాధించబోతున్నటువంటి సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. గంతేనా? ఏం లేదా? సదన్ ఏం లేదా? మీ ఊరు వచ్చినాం, ఏం లేదా? ఇప్పుడు ఇంకా నువ్వు మాట్లాడకపోతే ఊరు అందరితో దంచిపిత్తా నిన్ను. మూలగబొక్కలు ఒక్కరినే తింటావు. నాకు బాగా నచ్చే జోకు అన్న, ఎప్పుడో మా గురుగారు డాక్టర్ నిర్ల వినోద గారు ఉన్నప్పుడు ఆ జోక్ బాగా పేలింది. దాన్ని మళ్ళీ స్కిట్ వైజ్గా చేశాడు. ఈయన ఆటోలో వెళ్తుంటే అనుకోకుండా నన్ను కొడతారు.
అనుకోకుండా కాదు, ఈయన నోటి దూరతో కొడతారు ఈయనండి ఆటోలో. అదే అదే ఇది వీళ్ళ కొడుకు చూస్తాడు, మంచి కొట్టిలు కదా అని అన్నా నిన్ను అంటాడు. వీడు చూసిన మామూలు లేదు కథ అని వీడిని కొట్టిస్తాడు, కొడుకును కూడా కొట్టిస్తాడు ఆటోలో. ఆటోలలో కొడుకును కొట్టించిండు, కొట్టించిన తర్వాత ఇట్లా కాదు అట్లా కాదు అని చెప్పి పిల్లాన్ని కూడా కొట్టిస్తాడు. అట్లా కూడా కాదు, ఇరగా మరగా కొట్టిస్తాడు పిల్లాన్ని. పక్కన నాలంటాడు, అడిగిండు ఏందానికి సిగ్గున్నదా, నిన్ను కొడితే కొట్టిల్లు, ఇంకా పోరని కొట్టిస్తావా నా నీకు వచ్చి కన్నా కొడుకును కొట్టిస్తావా, కొడుకును కూడా కొట్టించిన నీకు సిగ్గు లేదు, భార్యను కూడా కొట్టిస్తావా నా తాళి కొట్టిన భార్యని అంటే ఈ పోరడు ఈ పిల్ల మంచిది కాదు నన్ను కొట్టిల్లంటే మొత్తం మంది అందరు చెప్తారు. అదే మొత్తం సంసారం మొత్తం కొట్టిల్లు అనుకో ఎవరు చెప్పారు, మంచిగా సంపడకి ఇంట్లో కూర్చుంటామని చెప్పి. మొత్తం అట్లాంటి ఫ్యామిలీ అనమాట అన్న. చాలా హ్యాపీ. మా జబర్దస్త్లో కూడా చాలా స్కిట్స్ చేశాడు సదానందం అన్న. వెండి తెరలో కూడా చాలా సినిమాలు చేశారు. త్వరలో మీరు ఇంకా ఏంటిదన్నా పైసలు ఇస్తావా? ఇంకొక విషయం ఏంటంటే సిమిలర్గా నిన్న ఒక షార్ట్ ఫిల్మ్ నేను రిలీజ్ చేయవలసి ఉండే, పెళ్లి కాని పిల్లగాడు పార్ట్ 2 అని. అబ్బా, అయితే దాన్ని నిన్న ఆపేసిన. ఎందుకు ఆపేసిన అంటే ఇవాళ భీమదేవరపల్లి బ్రాంచ్ రిలీజ్ ఉంది. రమేష్ అన్న నేను రాత్రి నాకు మెసేజ్ పెట్టిండు. నేను ఆ సినిమా ఆపేసి ఈరోజు పెళ్లి కాని పిల్లగాడు పార్ట్ 2 రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక గుర్తుగా ఉండాలనే ఉద్దేశం కొద్ది అన్న మీకోసమే, రమేష్ అన్న కోసం. ఇవాళ సదన్న కామెడీ అనే యూట్యూబ్ ఛానల్లో పెళ్లి కాని పిల్లగాడు పార్ట్ 2 వచ్చింది. నా కోసం ఏం లేదా, మీకోసం తర్వాత చెప్తే ఉన్నది కొంచెం ఉన్నదా. మొత్తానికి సినిమా ప్రమోషన్తో పాటు నీ యూట్యూబ్ ప్రమోషన్ కూడా చేసుకున్నావు. నీది ఉంటుందా? కమిడియన్ అనేవాడికి కాస్తంత సమయస్ఫూర్తి ఉండాలనేది ఇది, అంటే రవ్వంత కాదు పెసరంతా కూడా ఉంది దీనికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సదానందం అన్న. థ్యాంక్ యూ.